అలాగే సంస్కారంలో ఒక శ్రేష్టత, దృష్టిలో ఒక పవిత్రత, మాటలలో తీయదనం మధురత కలిగి ఉండాలి. ప్రతి కర్మలు ఏ పని చేసినా ఆ పని యందు నైపుణ్యం అనేటువంటిది పెంపొందింప చేసుకోవాలి. సేవలో నమ్రత కలిగి ఉండాలి. సేవ చేసేటప్పుడు, ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు కానీ, ఎవరినైనా పిలిచినప్పుడు కానీ, ఏ కార్యక్రమమైనా చేసేటప్పుడు కానీ ఇది భగవంతుడికి నేను చేస్తున్నాను అని ఎంతో వినయ విధేయతలతో, కోపాలు తాపాలు లేకుండా ఆప్యాయతలు తొణికిసలాడుతూ ఉండాలి. వ్యవహారాలలో సరళత కలిగి ఉండాలి. తేలికైనటువంటి పనులు, వ్యవహారంలో కూడా కష్టమైనటువంటి పనులు స్వీకరించి అనేకమైనటువంటి వ్యాపారాల్లో అక్కర్లేనివన్నీ తలదూర్చి చివరికి నష్టపోనకుండా ముందుగానే ఆలోచించి సక్రమమైనటువంటి రీతిలో ఉండాలి. స్నేహంలో ఆత్మీయత ఉట్టిపడాలి. స్నేహం ఎప్పుడూ మోసాలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు. ఉదయకాలపు నీడలా ఉండకూడదు, సాయంకాలపు నీడలా ఉండాలి. స్నేహం ఉదయకాలపు నీడ అంటే మొదట పొడుగు, తరువాత కురుచ. మొట్టమొదటి ఆహాహా అంటారు, 4-5 నెలల తర్వాత చీచీ అని విడిపడుతారు. అదే సాయంకాలం నీడైతే, సాయంకాలం నీడ మొదట కురచ, పిదప దీర్ఘం. మొట్టమొదటి ఆలోచించి చక్కగా దానిలో స్వీకరించాలి. ఆహారంలో సాత్వికత, సాత్వికతమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. జీవితంలో ఒక సత్య మార్గాన్ని అనుసరించాలి. వ్యక్తిత్వంలో రమణీయత కనపడాలి. ఈ వ్యక్తిని చూడగానే మనం కొన్ని నేర్చుకోవలసినటువంటి ఇతనిలో ఉన్నాయి అనేటువంటిది మన జీవితంలో మనల్ని చూడగానే ఎదుటి మనిషి ఆకర్షించాలి. అంతేగాని ఛే వీడు మన దగ్గరకు వచ్చాడా, ఛే వీడు మన దగ్గరకు రాకుండా ఉంటే బాగుండురా, వీడితోటి మాట్లాడకుండా ఉంటే బాగుండు అనేటువంటి మాటలు ఉండకూడదు. ఎప్పుడైనా సరే వ్యక్తిత్వంలో రమణీయత కనపడాలి. హాయిగా మనం పడుకుంటే ప్రశాంతమైనటువంటి నిద్ర పట్టాలి. ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి గుణములకు లక్షణములు. దివ్యమైనటువంటి గుణాలు అంటాం కదా, గొప్పవి. ఎలా ప్రవర్తించాలి, నేను ఎలా ప్రవర్తిస్తే మహనీయుడుగా రాణిస్తాను, ఈ విశేషాలన్నీ చక్కగా మనస్సులో గుర్తుపెట్టుకొని వీటన్నిటినీ ఆచరిస్తూ పుణ్యమైనటువంటి కార్యక్రమాల్లో మహోన్నతమైనటువంటిది కాశీ యాత్ర చేయటం. నిన్న చెప్పుకున్నాం కాశీ గురించి. అన్ని క్షేత్రములలో గొప్పదైనటువంటి క్షేత్రం, అన్ని పవిత్రమైనటువంటి తీర్థములలో గొప్పదైనటువంటి తీర్థం, అందరి దేవుళ్ళలో గొప్పదైనటువంటి భగవంతుడు ఈశ్వరుని యొక్క దివ్యచరణ సన్నిధిలో మనం ఉన్నాం. అందుచేతనే ముందుగా మహేష్ మహాదేవ పార్వతి కుమారుడైనటువంటి గజముఖుడైనటువంటి త్రివిధ తాపములన్నిటినీ అణచేటువంటి మహాప్రభు అయినటువంటి గణాధిపతి యొక్క దివ్యమైనటువంటి పాదములకు మనమందరం ఒక్కసారి నమస్కారం చేద్దాం. మహాగణాధిపతి, రుండి గణాధిపతి మనకిక్కడున్నాడు. గణపతిని అర్చించడం వల్ల శుభములు కలుగుతాయి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంధపూర్వజః షోడశైతాని నామాని ఎప్పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య నజాయతే. పుణ్యమైనటువంటి విశేషంలో విఘ్నేశ్వరుని యొక్క దివ్య చరణార విందములను మనం స్మరించి